ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ధ్యానాంశం ఏంటంటే ద రెడ్ సీ రూల్స్. అంటే ఎర్ర సముద్రం దగ్గర ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళు విజయాన్ని ఎలా సాధించగలిగారు, ఆ విజయాన్ని ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలంటే ఆ ఎర్ర సముద్రం దగ్గర వారు ఎలాగైతే ఫేస్ చేశారో, ఏమైతే ఫేస్ చేశారో మనము కూడా అలా ఫేస్ చేయవలసి వచ్చినప్పుడు అధిగమించాలంటే ఏం చేయాలో ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. మరొక చక్కటి వర్తమానం తండ్రి మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నాయన, కష్టాల్లో శోధనలో ఉన్నప్పుడు తండ్రి అధిగమించడానికి తండ్రి ఈ ప్రసంగం సహాయపడుతుందని నమ్ముచు క్రీస్తున్నాను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడిన తరువాత వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వం నుండి విడిపింపబడి వారు తమ తమ వస్తువులను తీసుకుని వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరారు. గమనించండి, ఇక్కడ వీరు ఒక శ్రేష్టమైన దేశంలోకి ప్రవేశించబోతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ప్రారంభంలోనే గొప్ప ఆటంకం ఎదురైందండి వాళ్ళకి. అది ఎటువంటి ఆటంకము అంటే ప్రాణ సంకటము అని అంటారు దాన్ని. అంటే ఏంటనమాట, తన ప్రాణాలు అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందండి వాళ్ళకి. అన్ని దారులు మూసుకుపోయినాయండి. అక్కడ నడిపిస్తున్నది దేవుడు, నడుస్తున్నటువంటి వారు దేవుని ప్రజలు. గమనించండి, కానీ ప్రారంభంలోనే గొప్ప ఆటంకం. ఎటువంటి ఆటంకం అంటే వారు తమ ప్రాణాలని కోల్పోయే ఆటంకం ఎదురైందండి వాళ్ళకి. ఈవేళ మనము కూడా మనం రక్షించబడిన తర్వాత మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు దేవుడే. మనం దేవుని ప్రజలై ఉన్నాం. మనం నడుస్తూ ఉంటాం, పరలోకానికి వెళ్ళటానికి అడుగులు వేస్తూ ఉంటాం. కానీ అనేకమైన ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించి ఎలాగైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారో, మనము కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో అనేకమైన శోధనలు, ఆటంకములు, అన్నిటినీ కూడా శత్రువులు అన్నిటినీ కూడా అధిగమించి ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు సంతోషంగా గంతులు వేసుకుంటూ బానిసత్వం నుంచి మేము విడిపింపబడ్డామని చెప్పి అనుకొని వాళ్ళ సంతోషంతో వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళు అలా వస్తూ ఉన్నప్పుడు వెనకాల సైన్యం తరుముకు వచ్చేస్తున్నారండి. వెనకాల సైన్యము తరుముకుంటూ వచ్చేస్తున్నారు. పరో హృదయం కఠినమైపోయింది. వీళ్ళందరూ వెళ్ళిపోతే మనకు పనులు ఎవరు చేసి పెడతారు, కనుక వాళ్ళని తీసుకుని వచ్చేయండి, రాకపోతే చంపేయండి అని చెప్పి రథములో గుర్రముల మీద రథముల మీద సైన్యం వచ్చేస్తున్నారండి. వచ్చేస్తుంటే వీళ్ళు కరెక్ట్గా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వెనకాల ఫాలో అయిపోతూ ఉన్నారు. ఒక్కసారి వారి గుండెలు నీరైపోయినాయండి. ఎందుకు నీరైపోయినాయి? వెళ్ళమన్నది రాజే కదా, నడిపిస్తున్న దేవుడే కదా, విడిపించేది దేవుడే కదా. మరి రాజు ఎందుకు ఇంత కఠినమైపోయి మరలా మనం చంపడానికి సైన్యాన్ని పంపించాడు? ఈ సైన్యం నుండి మనం ఎలా తప్పించుకుంటాం మనం? ఎందుకంటే 430 సంవత్సరాల పాటు వీళ్ళం ఆ బానిసలుగానే బ్రతికారండి. ఒక యుద్ధం కూడా చేసిన సందర్భం లేదండి వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, ఎదురుగుండా ఎర్ర సముద్రం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, అది
ఎర్ర సముద్రం దేవుడు ఆ సైన్యం రాకముందే ఎర్ర సముద్రం దగ్గరికి ఎలా నడిపించాడు? ఆ సైన్యం కనుక రాకపోతే ఎర్ర సముద్రం ఎలా దాటేవారు వాళ్ళు? అక్కడికే వచ్చి ఎందుకు ఆగారు వాళ్ళు? గమనించండి ఒకసారి. అక్కడ సముద్రం ఉందని, దారి లేదని దేవునికి తెలియదా? అంటే దేవుడు మన గురించి ముందుగానే ఒక ప్రణాళిక ఆలోచించి పెడతాడు దేవుడు ఎప్పుడూ కూడా. మనకు తెలియ, మనకంతే. ఈవేళ ఇశ్రాయేలు సైన్యం, ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళాలి అంటే ఐగుప్తు సైన్యం వచ్చినా రాకపోయినా కూడా ఆ సముద్రం గుండానే దాటే పంపించేవాడు దేవుడు. అది వీళ్ళకి తెలియదు. సముద్రంలోకి వెళ్తే మునిగిపోతాం, వెనకాల శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు, వీళ్ళ చేతులైనా చావాలి, లేకపోతే సముద్రంలో పడినా చావాలి, చావు తప్పదు. ఇటువంటి ప్రాణ సంకటమైన పరిస్థితులు మన జీవితంలో అనేక సార్లు ఎదురవుతూ ఉంటాయి. మనకి మానవ జీవితంలో పరలోకానికి వెళ్ళాలని చెప్పి మనం ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ప్రాణ సంకటమైన అనేకమైన సంఘటనలు. మరి దావీదు అభిషేకించబడిన తర్వాత సౌలు దావీదును చంపడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడండి. ఒకసారి ఈటె విసిరితే అది పక్కకి తప్పించుకున్నాడండి దావీదు. ప్రాణ సంకటం అంటే ఇటువంటి ప్రాణ సంకటమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. చుట్టూ సైన్యం వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సైన్యం శబ్దాలు వినబడుతున్నాయి, దూరం నుంచి కనబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అయితే ఇటువంటి పరిస్థితి మనకి ఎదురవునప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి రూల్ చెప్తున్నానండి. ఆ ఎర్ర సముద్రం దగ్గర వారు ఎలా అధిగమించారో కష్టాలు, శ్రమలు, శోధనలు కూడా మనం కూడా అలాగే అధిగమించడానికి మొట్టమొదటి రూల్ ఏంటంటే, ఫస్ట్ రూల్, దేవుడు అంటే మీరు ఉన్న చోట ఉండటమని గ్రహించండి. అది మనం ఎక్కడైతే ఉన్నామో ఫస్ట్ రూల్ అనమాట ఇది. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ దేవుడు ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు వాళ్ళు సముద్రం దగ్గరికి వచ్చేసారు, వెనకాల శత్రువులు వస్తున్నారు. ఇప్పుడు మేము చావటానికి వచ్చామా, చావటానికి తీసుకొచ్చామా అని మాట్లాడుతున్నారండి వాళ్ళు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే మనం ఉన్న చోట ఉండటమని గ్రహించండి. మనం ఎక్కడైతే ఉన్నా అక్కడ దేవుడు ఉన్నాడని ముందు గ్రహించండి. అంటే దేవుడు ఉన్నాడంటే ఆ సమస్య సాల్వ్ అయిపోయినట్టు లెక్కండి. దేవుడు లేకపోతే మన సమస్య సాల్వ్ కాదండి. ఈ సృష్టినంతటినీ చేసిన అధిపతి, సర్వాధిపతి, సర్వాంతర్యామి. కనుక ఎప్పుడు కూడా రక్షించబడ్డ మన చుట్టూ దూతలు ఉంటారు, దేవుడు ముందుగా ఉంటాడండి. మనకి ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు దేవుడే. కనుక దేవుడు వారితో ఉన్నాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయారండి. అక్కడ వాళ్ళు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని మోషే మీద తనుపుతున్నారండి వాళ్ళు. అంటే ఐగుప్తులో సమాధులు లేవని, ఎర్ర సముద్రం చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చారని మాట్లాడుతున్నారండి. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటే మనం ఉన్న చోట ఉండటమే అని గ్రహించిన ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. మర్చిపోకండి రెండో పాయింట్. దేవుడు ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. నువ్వు రక్షించబడితే, దేవుని సంఘములో ఉంటే, నీ పేరు జీవగ్రంథం మీద వ్రాయబడి ఉంటే, నువ్వు దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో మాత్రం ఉండాలి. నువ్వు మనుషులు స్థాపించిన సంఘం ఉండకూడదు. మనం ఉంటే నీ విషయంలో దేవుడు ఎప్పుడు శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. నీ గురించి ఎప్పుడు దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి దేవుడు. మన దేవుడు గుర్తుపెట్టుకోండి, నీతోటే ఉంటాడు, నీలో ఉంటాడు దేవుడు. కనుక దేవుడు ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. ప్రతి బాధ నుండి, శోధ నుండి మనల్ని విడిపిస్తాడు. రెండో పాయింట్ అండి. ప్రతి బాధ నుండి విడిపిస్తాడు, శోధ నుంచి విడిపిస్తాడు. నీకు ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి విడిపించిన సముద్రం చెప్పి నువ్వు తెలుసుకోవాల్సిన వాడు అన్నాడు. మనం ఉన్న చోట ఉంటాడు, మనతో ఉంటాడు, మన గురించి ఎప్పుడూ శ్రద్ధ వహిస్తూ ఉంటాడండి. అందుకే మనం క్షేమకరంగా జీవిస్తుంటాం. ఎక్కడికైనా వెళ్తే క్షేమకరంగా వెళ్ళి వచ్చేస్తుంటాం. ఇంకా మూడోది ఏంటంటే, ఇలా ఇప్పుడు సముద్రం, వెనకాల శత్రువులు. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? మన కన్నులు దేన్ని చూడాలి? సముద్రాన్ని చూడాలా, శత్రువుని చూడాలా? దేన్ని చూడాలి? ప్రభువుని చూడాలి. నువ్వు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్యను కాదు నువ్వు చోటు, నువ్వు
నీ దృష్టి మళ్ళించి ప్రభువు మీద పెట్టు. ప్రభువుని చూడు. ప్రభువా అడుగు. నువ్వు మన సమస్యను చూసి ఏం చేస్తాం? మనం దేవుని చూడటం మానేస్తుంటాం మనం. అందుకే నీ కన్నులు ప్రభువు ఎంచు, నీ శత్రువుని గురించి దేవునికి అప్పగించంతే నువ్వు చేయవలసిన పని. నువ్వు యుద్ధాలు చేయవలసిన వద్దు. నువ్వు అక్కడ యుద్ధం చేయమని చెప్పట్లేదు దేవుడు నిన్ను. సమస్య మీద కాదు అక్కడ నువ్వు పెట్టేది. నీ కన్నులు ప్రభు మీద ఉంచు, నీ శత్రువు గురించి దేవునికి అప్పగించు. 4 ప్రార్థించు. 4వ పాయింట్ ఏంటంటే ప్రార్థించు. ఎవరి గురించి ప్రార్థించాలి? ఎర్ర సముద్రం ప్రభు ఎదరా, వెనకాల శత్రువులు తండ్రి నీవే తండ్రి, సహాయం చేయ తండ్రి నాకు అని చెప్పి ప్రార్థించు. 4వ పాయింట్. మనం కూడా అంత శోధనలు ఉన్నప్పుడు మన కన్నులు ప్రభు మీద ఉంచండి. కొండల తట్టు కన్నులు ఎత్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాడు దేవుడు. పరలోకమందు ఉన్నాడు. ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశారు భక్తులందరూ కూడాను. మనము కూడా అంతే. అప్పుడు ప్రశాంతంగా ఉండండి. మరణాపాయం తన్నుకుంటూ వస్తుంటే ప్రశాంతంగా ఎలా ఉంటావు మీరు అనొచ్చు. మీరు నీ భారం దేవుడి మీద పెట్టావు కదా. దేవుడి బలం లేనటువంటి వాడా, శక్తి లేనటువంటి వాడా దేవుడు? కనుక ప్రశాంతంగా ఉండండి. నువ్వు చిందులేసేసి గొంతులేసేసి కేకలేసేస్తే పని అయిపోద్ది అక్కడ, నీకు అవదు కదా. కనుక దేవుడు చెప్తున్నాడు ప్రశాంతంగా ఉండండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. అది నా దేవుడు గొప్పవాడు, ఈ శత్రువుల చేతికి నన్ను అప్పగించడు, ఈ సమస్యకు నన్ను అప్పగించడు, ఈ శోధనకు నన్ను అప్పగించడు దేవుడు అని ప్రశాంతంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. మరియు పని చేయడానికి దేవునికి సమయం ఇవ్వండి. తెలుసా ఎప్పుడు చేయాలో? పని చేయడానికి దేవునికి సమయం ఇవ్వాలి. మనం ఎవరికైనా ఏదైనా పని నిమిత్తం పిలుస్తాం, అది పోయింది ఇది పోయింది అని పిలుస్తాం, వెంటనే పరిగెత్తుకొచ్చేయండి. నేను పలానా చోటు ఉన్నాను, ఒక అరగంట పడుతుందని చెప్తాడు. లేదంటే నేను మధ్యాహ్నం నుంచి నేను వస్తానని చెప్తాడండి. లేకపోతే రేపు వస్తానని చెప్తాడు. మన ఏదైనా పనికి పిలిస్తే మనం ఎవరినైనా సరే వాడు రావడానికి ఒక సమయం ఇవ్వాలి కదా. అలాగనే మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మనం అనుకుంటాం ఇప్పుడే అయిపోవాలనుకుంటాం. మనం దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ సమయాన్ని ఏం చేయాలో దేవుడికి తెలుసు. కనుక మనం ఏం చేయాలి? మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. 6వ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి సందేహించవలసిన సందర్భం వస్తుందండి. ప్రార్థన చేసాం, దేవునికి అప్పగించాం, కానీ ఇంకా అవ్వట్లేదేంటి అని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సందేహించవలసిన సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసం ద్వారా తార్కిక అడుగు వేయాలి. మనం ఏం చేయాలండి? మన సందేహించకూడదండి, సంకోచించకూడదండి. నువ్వు దేవుడికి అప్పగించేస్తావు కదా. విశ్వాసం ద్వారా ఏం చేయాలి? మనం ముందుకు అడుగు వేయాలండి. నీ విశ్వాసమే ఏం చేస్తుందండి? నీకు వచ్చిన అపనమ్మకాన్ని అధిగమించాలండి, ఆ సందేహాన్ని అధిగమించాలండి నీకున్న విశ్వాసం ద్వారా. ఇది 6వ పాయింట్. ఇంక 7వ పాయింట్ ఏంటంటే దేవుడు ఆవరించిన ఉనికిని ఊహించండి. దేవుడు ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఉంటాడు కదా. మరి శత్రువులు తరుముకుంటూ వస్తుంటే ఎర్ర సముద్రం ఉంటే ఆయన చూడ్డా? ఆకాశమున సింహాసనం, భూమున పాదపీఠం అని చెప్పినటువంటి వాడు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఎత్తున్నారు అంతమందిని చూస్తున్నటువంటి వాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారేమని ఆకాశాన్ని కన్నెత్తి చూస్తున్నాడు కదా, ప్రపంచాన్ని చూస్తున్నాడు కదా దేవుడు. కనుక ఈ విశ్వం అంతా కూడా ఆయన ఆవహించి ఉన్నాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సింహాల బోన్లు వేస్తే అక్కడికి వెళ్ళి కాపాడాడు దేవుడు, అగ్నిలో వేస్తే అక్కడి నుంచి కాపాడాడు దేవుడు, ఇప్పుడు మిమ్మల్ని నీళ్ళలోంచి కాపాడబోతున్నాడు దేవుడు. గమనించండి, సర్వాంతర్యామి. 8వ పాయింట్ ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన ప్రత్యేకమైన మార్గాల ద్వారా మనకు సహాయం చేస్తాడండి. ఏదో ఒక మార్గం ద్వారా మనకు సహాయం చేస్తాడు. అది వాక్యుల ద్వారానా, అద్భుతం ద్వారానా, ఏదో ఒక రూపంలో. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయిందండి, దాటుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు నీటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. చూస్తారా? దేవుడు ఒక మార్గం చూపించాడు వాళ్ళకి. మొదట ఏమనుకున్నారు? వాళ్ళు మరణం తప్పదనుకున్నారు, కానీ మరణించారండి వాళ్ళు. ఒక్కడు కూడా మరణించలేదండి. వెనకాల వచ్చిన శత్రువులు చనిపోయారు తప్ప తన ప్రజలను ఇప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు దేవుడు. 9వ పాయింట్, ఇప్పుడున్న ఎదురైన సంక్షోభాన్ని నీ బలమైన విశ్వాసం ద్వారా జయిస్తే, ఇప్పుడు వచ్చిన సమస్యని నీ బలమైన నమ్మకం ద్వారా కనుక నువ్వు అధిగమిస్తే భవిష్యత్తు అంతా సంతోషంగా ఉంటుంది మనకి. ఎందుకంటే
ఇది దాటారు, పాలుతేలు ప్రపంచ దేశానికి వెళ్ళారు, అక్కడ నెమ్మది కలిగి జీవించారు వాళ్ళు. నీకు ఎదురవుతున్న సమస్యను నువ్వు అధిగమిస్తే భవిష్యత్తు అంతా నీకు బంగారమయంగా ఉంటుందండి, బంగారు బాటగా ఉంటుందని మనకి. కనుక ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని రూల్స్ చెప్పాను కదా, ఈ ప్రకారంగా మీరు చేయండి. మీరు ప్రతి శోధన, ప్రతి కష్టాన్ని కూడా అధిగమిస్తారు. ఇంకొకటి, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళ కీర్తనతో దేవుని గణపరిచారని వాళ్ళు. యెహోవాను గానము చేసేదము ఏకముగా ఫరో సైన్యములను సముద్రంలో ముంచేశాడని కీర్తన పాడతాం మనం, యెహోవాను గానము చేస్తామని చెప్పేసి. అలాగే మనకు దేవుడు మేలు చేసిన తర్వాత, మన సమస్యలు అధిగమింపు చేసిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేయటం మాత్రం మానకండి. ఇది 10వ పాయింట్. ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి కృతజ్ఞత తెలియచేయాలి. కృతజ్ఞత తెలియజేయకపోతే మళ్ళీ అంతకన్నా భయంకరమైన సమస్యను ఎదుర్కొంటావు. కనుక వీళ్ళు ఎలాగైతే అధిగమించారో మీరు కూడా, మనం కూడా అలాగే అధిగమించాలని చెప్పి ఈ బలమైన ప్రసంగాన్ని మీ కొరకు నేను చేస్తాను. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని మన కొరకు విజ్ఞప్తి చేస్తున్నాడు. మనకు తోడుగా ఉంటాడు, మన ప్రతి ఒక్కరూ తీర్చాడు. కనుక మనం విశ్వాసం ద్వారా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ద రెడ్ సీ రూల్స్ అని తండ్రి, వాళ్ళు అక్కడ ఎలాగ అధిగమించారో తండ్రి ఇవాళ తెలియజేస్తున్నాను. మా జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మేము కూడా ఎలాగని అధిగమించాలని ప్రసన్నంగా తెలుసుకున్నాం. ఎందుకంటే మా కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కుమారుడు తండ్రి. మా కొరకు నీ కుమారుడిని బలి చేసిన గొప్ప దేవుడు నీవు తండ్రి. మా చిన్న చిన్న సమస్యలు నీకు ఒక లెక్క కాదు తండ్రి. మేము ఒక పని చేయాలంటే నువ్వు సమయాన్ని తీసుకుంటావు తండ్రి. అంతవరకు ఆగాలి ప్రభు. అబ్రహాం తన బిడ్డ కొరకు నువ్వు చాలా సమయం తీసుకున్నావు తండ్రి, ఆగాడు ప్రభు. యోబు మరి పోగొట్టుకున్నామని తిరిగి పొందడానికి చాలా సమయం పట్టింది తండ్రి. నువ్వు పనిచేసే దేవుడు కానీ పని చేయని దేవుడు కాదు. మేమే తండ్రి నీ పనులను అసలు చేస్తుంటాం, కానీ నువ్వు ఎప్పుడూ అసలు చేయవు తండ్రి. ఇస్రాయేలును కాపాడోడు కూడా నిద్రపోవడం చెప్పు తండ్రి. మా ఏడలు కూడా అలాగే చేస్తుంది పొందనాలు తెలియజేస్తాను. నువ్వు చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోకుండా ఇవాళ మేము బ్రతికి ఉన్నామంటే, మేము మంచి భోజనం చేస్తున్నామంటే, మంచి బట్టలు ధరించుకుంటున్నామంటే తండ్రి, ఆరోగ్యంగా ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప తండ్రి. ఎప్పుడేం చేయలేని గొప్ప దేవుడు తండ్రి. ఆ ఎర్ర సముద్రం దాటించాలి ముందుగానే నువ్వు సిద్ధపాటు చేసుకున్నావు తండ్రి ప్రణాళిక. అలాగే మా జీవితాలు కూడా ముందుగా నువ్వు ఏమైతే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నావు తండ్రి, ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించమని. మేమైతే ఎలాగైనా ఆందోళన చెందుతుంటాం, భయపడుతుంటాం తండ్రి. వాళ్ళకి మళ్ళీ అలా భయం చెందకుండా, ఆందోళన పడకుండా విశ్వాసంలో ఖచ్చితంగా కొనసాగించమని యేసు వైపు చిచ్చు మా జీవనయాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.